వర్తమాన యువ నటుడు జయదేవ్ తన లోపాలు తానే సరిచేసుకుంటూ తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక చిన్న ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తున్నానని అంటున్నాడు. సంచలన దర్శకుడు తేజ కొత్త వాళ్లతో ఒక సినిమా తలపెట్టి చేసిన స్టార్ హంటులో విజేతగా నిలిచాడు జయదేవ్. స్వీయ లోపం పెరుగుట పెద్ద విద్య అన్న ఆర్యోక్తికి బతుకున్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి దిశానులను ఢీకొని నెగ్గుకు రావడం కోసం తన బలాలు బలహీనతలను బేరీజు వేసుకొని ముందుకు సాగేవాడినని ఆయన తరచూ గుర్తు చేసుకునేవారు. వర్తమాన యువ నటుడు జయదేవ్ కూడా తన లోపాలు తానే సరిచేసుకుంటూ తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక చిన్న ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం అరహరం శ్రమిస్తానని అంటున్నారు. ఆ లోపం అడిషనల్ పరమైనది లేదా ప్రయత్నపరమైనది కావచ్చు, లేదా అప్రోచ్ పరమైనది కావచ్చు. నాకంటే తర్వాత వచ్చిన వాళ్ళు రేసులో దూసుకుపోతుంటే నేను ఇంకా స్ట్రగులర్గానే ఉండడానికి ఖచ్చితంగా నాదే లోపంగా భావిస్తాను అంటున్నాడు. సంచలన దర్శకుడు తేజ కొత్త వాళ్ళతో ఒక సినిమా తలపెట్టి చేసిన స్టార్ హంట్లో విజేతగా నిలిచాడు జయదేవ్. అప్పటికి అతడు నూనుగు మీసాల నవ యువకుడు. జస్ట్ 17 సంవత్సరాలు అతడి వయసు. ఇన్ని రోజులు వర్క్షాప్ కూడా చేశారు. కానీ కారణాంతరాల వల్ల సదరు ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయినా జయదేవ్ కుంగిపోలేదు. చావో రేవో తేల్చుకోవాల్సిందేనని ఫిక్స్ అయిపోయి ప్రైవేటుగా చదువును కొనసాగిస్తూనే పట్టుదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రభాస్, మిర్చి, రామ్, ఎందుకంటే ప్రేమంట తదితర చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకొని తన తల్లిదండ్రులు, తన సోదరుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిజం చేశాడు.